ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ల కలయికలో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మల్టీ స్టారర్ మూవీ RRR. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయమే. కాగా సినిమాలో బాలీవుడ్ హేమీలే కాక ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ప్రజెంట్ టాప్ హీరోయిన్ అయిన ఆలియా భట్ నటిస్తుండగా, ఎన్టీఆర్ సరసన బ్రిటిష్ హీరోయిన్ డేసీ ఎడ్గర్ జోన్స్ని ఎంచుకోగా కొన్ని ఫ్యామిలీ కారణాల రీత్యా ఆ సినిమా నుంచి ఆమె తప్పుకున్నట్టు ప్రకటించారు. దాంతో అప్పటి నుంచి హీరోయిన్ వేట మళ్ళీకొచ్చింది. ఎన్టీఆర్ సరసన నటించడానికి కొంతమంది బాలీవుడ్ హీరోయిన్స్ని, అలాగే హాలీవుడ్ నుంచి కూడా కొంతమందిని లిస్టులో చేర్చినట్టు తెలుస్తోంది. ఒక్కొక్కరిని పరిశీలించి త్వరలోనే ఎవరో ఒకరిని ఫైనల్ చేసి షూటింగ్ స్పీడప్ చేయాలని యూనిట్ భావిస్తోందట. ఇక రీసెంట్గా షూటింగ్లో గాయపడిన రామ్ చరణ్ కోలుకోవడానికి 2-3 వారాలు పడుతుంది అనటంలో అప్పటి వరకు షూటింగ్ని ఆపిన టీం ఈ గ్యాప్లో హీరోయిన్ వేటని కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు. ఇక ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో అనుకున్న సమయానికే ప్రేక్షకుల ముందుకొస్తుందని, అందులో ఎలాంటి డౌట్ లేదు అంటున్నారు. సినిమాకి తన రేంజ్ని పెంచుకునే రాజమౌళి ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోల హెల్ప్తో మరిన్ని బాక్స్ ఆఫీస్ రికార్డ్ని నమోదు చేస్తాడో లేదో తెలియాలి అంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. కాబట్టి ప్రస్తుతం వచ్చే ఏడాది 20వ తేదీ అని చెప్పిన జూన్లో ఈ సినిమా వస్తుందా అంటే డౌట్గానే ఉంది. మరి ఇప్పుడు డైసీ ఎడ్గర్ జోన్స్ స్థానంలో బ్రిటిష్ యువతిని తీసుకుంటారా, లేదా బాలీవుడ్ హీరోయిన్నే సంప్రదిస్తారా, తెలుగులో ఎవరినైనా పరిశీలిస్తారా అన్నది మాత్రం రాజమౌళికే తెలియాలి. కాబట్టి హీరోయిన్ విషయంలో ఎటువంటి ఆన్సర్ రాకపోవడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారింది.